ఓం శ్రీ కామాఖ్యాయ నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక సాధారణ దేవాలయ కథ కాదు. ఇది శక్తితత్వాన్ని, సృష్టి రహస్యాన్ని, స్త్రీశక్తి మహిమను తెలియజేసే మహాగాథ. భారతదేశంలో అత్యంత గుప్తమైన, అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటైన అస్సాం రాష్ట్రంలోని నీలాచల పర్వతంపై వెలసి కామాఖ్య దేవాలయ కథ ఇది. ఈ భూమి పుట్టక ముందుకే శక్తి ఉంది. శక్తి లేకుండా శివుడే శవమవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శక్తే ఆదిశక్తి. అదే అనేక రూపాలలో అవతరించింది. దుర్గా, పార్వతి, కాళి, లలిత, అలాగే కామాఖ్య. కామాఖ్య అనే పేరు వినగానే చాలామందికి భయం, రహస్య భావన కలుగుతోంది. కానీ నిజానికి కామాఖ్య అంటే కోరికల దేవత కాదు. కామ అంటే సృష్టి మొదలయ్యే మొదటి సంకల్పం. ఆ సంకల్పానికి రూపమే కామాఖ్య. సృష్టి జరగాలంటే ముందు కోరిక పుట్టాలి. ఆ కోరికే ఈ జగత్తుకు మూలం. ఇప్పుడు మనం దక్షయజ్ఞం కథకు వెళ్ళాలి. దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ శివుని తత్వం, ఆయన వైరం, ఆయన నిరాడంబర జీవితం దక్షునికి నచ్చలేదు. ఆ అహంకారంతోనే శివుడిని అవమానిస్తూ ఒక మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు. అందరికీ ఆహ్వానం పంపాడు. కానీ శివుడికి మాత్రం పంపలేదు. తండ్రి అవమానం తెలిసిన సతీదేవి ఎవరూ పిలవకపోయినా యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ శివునిపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞకుండంలో తన శరీరాన్నే ఆహుతి చేసింది. అదే క్షణంలో శివుడు ఉగ్రరూపం దాల్చాడు. రుద్రతాండవంతో లోకాలు కంపించాయి. శివుడు సతీదేవి శరీరాన్ని భుజాలపై మోస్తూ అఖండ తాండవం చేయసాగాడు. సృష్టి నాశనం కాకుండా ఉండాలంటే ఆ శరీరాన్ని విడదీయాలి అని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అలా సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రతి చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. సతీదేవి యొక్క యోని భాగం పడిన పవిత్ర స్థలమే ఈ కామాఖ్య క్షేత్రం. అందుకే ఇది 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రత్యేకమైనది. ఇక్కడ అమ్మవారికి విగ్రహం లేదు. యోని ఆకారంలో ఉన్న ఒక సహజ శిల మాత్రమే ఉంటుంది. అదే మహాశక్తి స్వరూపం. ఈ ఆలయంలో జరిగే ఒక అద్భుతమైన ఘట్టం అంబుబాచి మేళా. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి మాసిక ధర్మం జరుగుతుందని విశ్వాసం. ఆ 3 రోజులు ఆలయం మూసివేస్తారు. 4వ రోజు తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది జలం ఎర్రగా మారుతుందని భక్తులు నమ్ముతారు. అంబుబాచి అంటే స్త్రీ శరీర పవిత్రతకు, సృష్టి సామర్థ్యానికి ఇచ్చే గౌరవం. ఈ ప్రపంచంలో ఏ ఆలయంలోనూ లేని విధంగా శ్రీధర్మాన్ని పూజించే క్షేత్రం ఇది. కామాఖ్య క్షేత్రం తంత్ర విద్యలకు రాజధానిగా కూడా ప్రసిద్ధి. అఘోరులు, కపాలికులు, తంత్ర సాధకులు రాత్రి వేళల్లో గుప్త సాధనలు చేస్తారు. బయటికి భయంగా కనిపించిన ఈ సాధనల ఉద్దేశం మోక్షం మాత్రమే. శరీరాన్ని దాటి శక్తిని అనుభవించడమే వారి లక్ష్యం. నవరాత్రుల సమయంలో అమావాస్య రాత్రుల్లో ఇక్కడ జరిగే పూజలు అత్యంత రహస్యమైనవి. వాటిని సాధారణ భక్తులు చూడలేరు. కానీ ఆ సమయంలో నీలాచల పర్వతం మొత్తం ఒక విచిత్రమైన శక్తితో నిండిపోతుందని అనుభవజ్ఞులు చెబుతారు. ఈ ఆలయ నిర్మాణ చరిత్రను చూస్తే ఇది అనేకసార్లు ధ్వంసమైంది. చివరకు కోచ్ వంశానికి చెందిన నారనారాయణ రాజు మరియు ఆయన సేనాధిపతి చిలారాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయ శిల్పంలో అస్సాం సాంప్రదాయం, నాగర శైలి కలిసి కనిపిస్తాయి. ఇక్కడ జరిగే పూజలు కూడా ప్రత్యేకమైనవే. పుష్పాలు, ఫలాలు, కొన్నిసార్లు జంతుబలి కూడా జరుగుతుంది. ఇది హింస కాదు, తంత్ర సాంప్రదాయంలో ఒక భాగం మాత్రమే.
అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అనుభవాలు ఎన్నో. సంతానం లేని వారికి సంతానం, వివాహ సమస్యలున్న వారికి పరిష్కారం, మనశ్శాంతి కోల్పోయిన వారికి ధైర్యం లభించిన కథలు అనేకం. కామాఖ్య అమ్మవారు భయానికి ప్రతీక కాదు, ఆమె బలానికి, సృష్టికి, శ్రీ శక్తికి ప్రతీక. ఈ క్షేత్రం మనకు నేర్పేది ఒక్కటే: శక్తిని భయపడవద్దు, శక్తిని గౌరవించండి. ఈ పవిత్ర కథను వినే ప్రతి ఒక్కరికి కామాఖ్య అమ్మ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామాఖ్య ఆలయానికి వచ్చే భక్తులు సాధారణ కోరికలతో మాత్రమే రావడం లేదు. కొంతమంది జీవితంలో దారి తప్పినప్పుడు, కొంతమంది ఆత్మార్ముఖ శాంతి కోసం, మరికొంతమంది తమ గత జన్మ కర్మలను దాటేందుకు ఈ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు. అమ్మవారి సన్నిధిలో కూర్చుంటే మనలో దాగి ఉన్న భయాలు, అహంకారాలు, కోరికలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని సాధకులు చెబుతారు. ఇక్కడ జరిగే పూజల్లో మౌనం కూడా ఒక పూజే. మాటలు లేకుండా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుంటే మనలోని శక్తి మెల్లగా మేల్కొంటుంది. ఇదే కామాఖ్య ఉపాసన యొక్క అసలైన రహస్యం. అమ్మవారి అనుగ్రహం ఒక్కసారిగా కాదు, అది మెల్లగా లోతుగా పనిచేస్తుంది. కొందరికి వెంటనే ఫలితం కనిపించకపోయినా కాలక్రమంలో వారి జీవితం మారుతుందని అనుభవాలు చెబుతున్నాయి. ఇదే శక్తి క్షేత్రాల ప్రత్యేకత. కామాఖ్య ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. దశ మహావిద్యల రూపాలు ఇక్కడ పూజింపబడతాయి. కాళీ, తార, షోడశి, భైరవి, చిన్నమాస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమలాత్మిక, ఈ 9 రూపాలు సాధకులకు వివిధ మార్గాల్లో అనుగ్రహం ఇస్తాయి. ఈ మహావిద్యల ఉపాసన సులభం కాదు. శుద్ధమైన మనసు, నియమం, నియంత్రణ అవసరం. అందుకే ఈ మార్గం అందరికీ కాదు, కానీ భక్తితో, వినయంతో వచ్చిన సాధారణ భక్తుడిని అమ్మవారు ఎప్పుడూ నిరాశపరచరు. కామాఖ్య క్షేత్రంలో ఒక విశేష నమ్మకం ఉంది. ఇక్కడ అమ్మవారిని చూసిన తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు అని కొందరు అంటారు. కారణం, ఒకసారి అమ్మ శక్తి మనలో ప్రవేశించిన తరువాత మళ్ళీ సందేహంతో వెనక్కి చూస్తే మన సంకల్పం బలహీనపడుతుందని భావన. ఈ క్షేత్రంలో గాలి కూడా మంత్రంలా అనిపిస్తుంది. వర్షం పడితే అది సాధారణ వర్షంలా కాకుండా శుద్ధి చేసే అమృతంలా అనిపిస్తుంది. అందుకే అంబుబాచి సమయంలో పడే వర్షాన్ని భక్తులు విశేషంగా భావిస్తారు. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కామాఖ్య అమ్మవారి ఉపాసన అంటే కోరికలు పెంపకం కాదు, కోరికల నుండి విముక్తి, కోరికను గుర్తించి దాన్ని దాటి వెళ్ళే మార్గం. అందుకే ఈ కథ వినే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్రార్థన: మనసులోని భయాలను అమ్మవారి పాదాల వద్ద వదిలేద్దాం. మనలోని అహంకారాన్ని ఆమె అగ్నిలో కరిగిద్దాం. మిగిలేది శుద్ధమైన చైతన్యం మాత్రమే. ఇలా కామాఖ్య అమ్మవారి మహిమ మాటల్లో పూర్తిగా చెప్పడం అసాధ్యం. కానీ ఈ కథ ద్వారా ఆమె శక్తి కొంతైనా అనుభవించగలిగితే మనకు సార్థకత అనేది ఉంటుంది. ఈ పవిత్ర కథ శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి కామాఖ్య అమ్మవారి రక్షించాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ, ఓం శ్రీ కామాఖ్యాయే నమః. ఇలాంటి భక్తి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద శ్రీ కామాఖ్యే నమః అని టైప్ చేయండి.